కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలో ఎవరైనా ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే సహించబోము, అలాంటి వారిపై చర్యలు తప్పవని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజంపేట యువ నాయకుడు మేడా విజయశేఖర్ రెడ్డి అన్నారు. ఒంటిమిట్ట హరిత హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ మండలంలో ఎప్పుడూ లేని విధంగా చేయని పనులకు బిల్లులు చేసుకొని లక్షల్లో అధికారులు అవినీతికి పాల్పడి 2 అధికారులు సస్పెండ్ కావడం వ్యవస్థలకు మంచిది కాదని విజయశేఖర్ రెడ్డి వెల్లడించారు. భవిష్యత్తులో ఏ పార్టీ నాయకులైనా భూ ఆక్రమణలకు పాల్పడితే ఒప్పుకునే పరిస్థితి ఉండదని విజయశేఖర్ రెడ్డి తెలిపారు. కొన్ని ఇప్పటి వరకు వెరిఫై చేసి ప్రూవ్ చేయబడి నిన్ననే కొంతమంది అధికారులకు సస్పెన్షన్ ఆర్డర్ రావడం అనేది నిజంగా కూడా చాలా దారుణమైన విషయం. ఒంటిమిట్ట మండల చరిత్రలో ఏనాడు కని విని ఎరుగని రీతిలో ఈ స్థాయిలో ఎప్పుడు మనం చూడాల. ఒంటిమిట్ట చరిత్రలో ఈ స్థాయిలో అవినీతి జరగడం, ఎక్కడ అసలు పనే చేయకుండా పూర్తిగా డబ్బులను వాళ్ళ జోబుల్లో నింపుకోవడం. ఫిట్టర్ అని ఒకడు, వెల్డర్ అని ఒకడు, పైప్ లైన్ మెయింటెనెన్స్ అని ఒకడు. అసలు ఏం జరుగుతుంది ఒంటిమిట్టలో? ఇంత దారుణమైన పరిస్థితి. అసలు ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది ఒకటి ఒంటిమిట్టలో ఉందా? నిజంగా కూడా అందరూ ఆలోచించాలా. పార్టీల గురించి నేను మాట్లాడలే. ఇక్కడ ఏ పార్టీ సర్పంచ్ అయినా కావచ్చు, ఏ పార్టీ ఎంపీపీ అయినా కావచ్చు, మాకు అభ్యంతరం లే. వ్యవస్థలు సరిగా నడుస్తున్నాయా లేదా అనేది ముఖ్యం. ఇక్కడ మేము తెలుగుదేశం కాబట్టి, తెలుగుదేశం ఈరోజు అధికారంలో ఉంది కాబట్టి వైసీపీకి సంబంధించిన సర్పంచులను లేకపోతే ఎంపీపీనో ఇబ్బంది పెడతామనే ఆలోచన ఎప్పటికీ లేదు. పూర్తిగా తెలుగుదేశం ఆశయాల ప్రకారం మన ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే మన యువనేత లోకేష్ గారి ఆశయాలకు అనుగుణంగా, ఆలోచనలకు అనుగుణంగా ఎక్కడా అవినీతి లేని ప్రభుత్వాన్ని నడపాలనే ఒక ధ్యేయంతోనే ఈరోజు పూర్తిగా ఈ రకమైన ఎంక్వైరీలు కావచ్చు, ఈ రకమైన అవినీతి బయటపడడం కావచ్చు జరుగుతోంది. మరి ముఖ్యంగా ఈ అవినీతిని వెలికితీసే దాంట్లో పాత్రికేయుల పాత్ర అద్భుతమైన పాత్ర పోషిస్తున్నారు. ఈరోజు ఇక్కడ ఏ సస్పెన్షన్ ఆర్డర్లు అయితే నిన్న వచ్చాయో దానికి ముఖ్య కారణం పాత్రికేయులే. పాత్రికేయులు ధైర్యం చేసి ఒక ముందడుగేసి అక్కడ జరుగుతున్న ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి వాటిని బయటికి లాగి పేపర్లకు ఇవ్వడం వల్లనే, న్యూస్ ప్రింట్ ఇవ్వడం వల్లనే ఈరోజు కలెక్టర్ గారి దగ్గర నుంచి ఉన్నతాధికారులంతా కూడా దాని మీద ఒక ఎంక్వైరీ చేసి ఈరోజు సస్పెన్షన్కు దారితీసిన పరిస్థితి. నేను ఒక్కటే అడుగుతున్నా, ఎప్పుడూ లేని ఒక వింత ప్రవర్తన, ఎప్పుడూ లేని స్వార్థం ఇప్పుడున్న సర్పంచుల్లో కావచ్చు, అట్లాగే ఎంపీపీలో కావచ్చు రాజ్యం వెళుతోంది. ఇది ప్రజాస్వామ్యానికి కానీ ఒంటిమిట్ట అభివృద్ధి కానీ ఏమాత్రము మంచిది కాదు. ఇది నిజంగా ఆక్షేపణీయం. ఇలాంటి పరిస్థితులని అధికారులు కావచ్చు, లేదంటే ప్రజలు కావచ్చు, ఎవరు సహించే పరిస్థితిలో లేరు. మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఖచ్చితంగా పోరాటానికి పిలిపిస్తాం. రాబోయే రోజుల్లో మేము ఒకటే హెచ్చరిస్తున్నాం ఈ ప్రెస్ మీట్ ద్వారా, రాబోయే రోజుల్లో ఏ ఎంపీపీ అయినా, ఏ గ్రామ సర్పంచ్ అయినా అవినీతికి పాల్పడ్డారని తెలిసిన వెంటనే ఏమాత్రం ఉపేక్షించకుండా మా పార్టీ తరఫున కావచ్చు, లేదంటే ప్రభుత్వం తరఫున కావచ్చు, ఖచ్చితంగా ఎంక్వైరీలు జరుగుతాయి. ఎంక్వైరీల్లో 10,000 రూపాయలు అవకతవకలు జరిగినా మీకు శంకరగిరి మాన్యాలు పట్టిస్తాం. మళ్ళీ మళ్ళీ హెచ్చరిస్తున్నాం ఈ విషయాన్ని. ఈ ఎంక్వైరీ ఎందరితో అయిపో. ఒక్క 6 నెలల్లోనే 30 లక్షల రూపాయలు అవినీతి జరిగిందంటే గత 5 సంవత్సరాల్లో ఏ స్థాయిలో అవినీతి జరిగిందో ఒక్కసారి మేము ఊహించుకోగలుగుతున్నాం. చిన్న పిల్లవాడిని అడిగే చెప్పే పరిస్థితి. 6 నెలల్లో 30 లక్షల రూపాయలు అవినీతి చేయగలిగారు ఒక మండలంలో అంటే గత 5 సంవత్సరాల్లో ఏ రకంగా ఈ వైసీపీ ప్రభుత్వంలో ఇక్కడున్న ప్రజాప్రతినిధులు
అవినీతి చేశారో ఒక్కసారి ఆలోచించాలి మొత్తం ప్రజానీకం అంతా. అందుకే ఈ అరాచకాన్ని చూడలేకే, ఆ 5 సంవత్సరాల పరిపాలనను సహించలేకే ఈ రాష్ట్ర ప్రజలు కావచ్చు, అట్లాగే ఇక్కడున్న ప్రజలు కావచ్చు, వైసీపీ పార్టీని అసహించుకునే వాటికి వ్యతిరేకంగా ఓట్లు వేశారు. సరే, కొన్ని కారణాల వల్ల, కొంత సమన్వయ లోపం వల్ల కూడా మనం రాజంపేట తెలుగుదేశం పార్టీ ఓడిపోయిండొచ్చు, నీకు కాదనట్లే. కానీ ప్రజల్లో ఒక నిగూఢమైన అసంతృప్తి వైసీపీ పార్టీ మీద కావచ్చు, ఆ అధినేత జగన్మోహన్ మీద కావచ్చు, అట్లాగే ఇక్కడున్న ప్రజాప్రతినిధుల మీద కూడా పూర్తిగా ఉంది. కాబట్టి ఈ మాదిరిగా ఫలితాలు. నేను ఒకటే చెప్తున్నా, మీరు ఇట్లాగే ప్రవర్తిస్తే, ఈ రకంగా ముందుకెళ్తే వైసీపీ పార్టీకి పుట్టగతులుండవు. ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టే రోజు వస్తుంది. మేమేం చేయాల్సిన అవసరం లే. మేము చేసే పనులు ఏంటంటే, మేము కలెక్టర్ గారి దగ్గరకో, జేసీ గారి దగ్గరకో పోయి ఒక అప్లికేషన్ పెట్టి, ఒక పిటిషన్ పెట్టే, సార్ ఇట్లా ఉంది పరిస్థితి, ఈ మాదిరిగా ఫలానే పంచాయతీలు ఇలా దుర్వినియోగం చేస్తున్నాయి నిధులు, ఫలానే ఎంపీడీ ఆఫీసులు ఇలా జరుగుతుందని చెప్పేవరకే. కానీ ప్రజలు సహించే పరిస్థితిలో లేరు. ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టే పరిస్థితి వస్తుంది. ఈరోజు నాకు తెలిసినంత వరకు చాలా గ్రామాల్లో ఈరోజు ఎంక్వైరీ జరుగుతోంది. అక్కడ జరుగుతున్న నిధుల దుర్వినియోగం మీద, టన్నపేదూరు కావచ్చు, ఇంకా రకరకాల గ్రామాల మీద. ఇవి పూర్తిగా అన్ని గ్రామాలకు పాకకముందే, ప్రతి గ్రామం మీద ఎంక్వైరీ జరగకముందే మేము ఒకటే హెచ్చరిస్తున్నాం వైసీపీ ప్రజాప్రతినిధులను, ఇప్పటికైనా మేల్కోండి. ప్రజలకు అవసరమైన మంచి పనులు చేయండి.